వెల్కమ్ టు జేఆర్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం సృష్టించిన చోరీ కేసును కాశీబుగ్గ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. వృద్ధ మహిళను మత్తులోకి నెట్టిన దొంగల గుట్టును బయటపెట్టారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలాస బత్తుల వీధిలో నివాసముంటున్న మల్లా ప్రేమకుమారి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు కూల్ డ్రింక్ లో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి ఆమెను అపస్మారక స్థితిలోకి నెట్టారని పోలీసులు తెలిపారు. అనంతరం ఇంట్లో ఉన్న 2.5 లక్షల నగదు, అరతులం బంగారు ఆభరణాలను అపహరించారని చెప్పారు. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయగానే పోలీసులు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు జువెనైల్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి ముగ్గురికి కూడా నాలెడ్జ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక జువెనైల్ లేడీ ఉంటుంది, వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక 15 days బ్యాక్ అయింది. సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జువెనైల్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది. ఇంటికి పిలిచి అందులో ఈ జువెనైల్ వాళ్ళ బ్రదర్ అలాగే గణేష్, ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పీ ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ స్పృహ కోల్పోయి ఉండడం, ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కడ ఇస్తాను పువ్వులు శంకరాభరణం పుట్టలతోనే ఉండేవి. ఉంటే అది ఏడ్చేసాను తెలుసా, గొలుసులోనే వేసేసాను. పోయి ఎంగిలాలు పడిపోయాను. నేను లెక్కలేనయ్యా. ఎక్కడ ఇస్తాను పువ్వులు శంకరాభరణం పుట్టలతోనే ఉండేవి. ఉంటే అది ఏడ్చేసాను తెలుసా, గొలుసులోనే వేసేసాను. కొత్త పెళ్ళి సంచాలే దించారు. చెప్తారా అత్త ఇదే ఎక్కువ